నంద్యాల జిల్లా చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా ఘనంగా సన్మానించారు. చిరు వ్యాపారులకు రోజువారీ గేట్లను రద్దు చేసి న్యాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి చిరు వ్యాపారులకు రోజువారీ గేట్లను రద్దు చేయాలని కోరుతూ తీర్మానం చేసినందుకు మరియు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరికీ మరియు మున్సిపల్ అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చిరు వ్యాపారులకు గేట్ల రద్దు చేస్తామని వాగ్దానం చేసి దాన్ని పూర్తి స్థాయిలో గేట్ల రద్దు చేయించినందుకు నంద్యాల చిరు వ్యాపారులు ఎల్లప్పుడూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రుణపడి ఉంటామని చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఆకుమల్ల రహీం తెలిపారు. చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ ఇంకా కొందరు వ్యక్తులు మా చిరు వ్యాపారుల వద్ద అక్కడక్కడ గేట్లు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ విషయం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మాబున్నీసాకు చెప్పడం జరిగిందన్నారు. ఈరోజు నంద్యాల చిన్న వ్యాపారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మేడం మాబున్నీసా గారిని కలిసి వారికి మా సంఘం తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఎందుకంటే మాకు వాగ్దానం చేసిన ప్రకారంగా చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి రోజువారీ గేట్లను రద్దు చేస్తామని చెప్పిన ప్రకారంగానే మరి మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయడము, మరి గజెట్లో కూడా దాన్ని పొందుపరచడము జరిగింది. అదేవిధంగానే కాంట్రాక్టర్లను కూడా మొన్న 1వ తేదీ పిలిచి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో చిరు వ్యాపారులకు రోజువారీ గేట్లు రద్దు చేసినామనే విషయాన్ని తెలియజేసినందుకు మా సంఘం తరపున చైర్పర్సన్ మేడం గారికి వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపినాము. అదేవిధంగానే మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు అందరికీ కూడా ఈ అంశం మీద మాకు సహకరించినందుకు వారికి కూడా మా సంఘం తరపున వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి మున్సిపల్ సంబంధించిన అధికారులను కూడా ఈ మా అంశం మీద సహకరించినందుకు వారికి కూడా మా చిరు వ్యాపారాల్లో సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ముఖ్యంగా మా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నగారు, అన్న మీకు నేను మాట ఇస్తున్నాను, మున్సిపాలిటీకి నష్టం జరిగినా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పటికీ మీకు మాట ఇచ్చిన ప్రకారంగానే మీకు మేము న్యాయం చేస్తామని మాట ఇచ్చినాడు. ఆ మాట ప్రకారంగానే మరి ఈరోజు మా చిరు వ్యాపారులకు పూర్తి స్థాయిలో మరి రోజువారీ గేట్లను రద్దు చేసినందుకు మా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నగారిని కూడా మా సంఘం తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి మాకు వచ్చిన సమాచారం ప్రకారము అన్అఫీషియల్గా అక్కడక్కడ కొంతమంది ఇంకా గేట్లను చీటీలు ఇవ్వకుండానే గేట్లను కూడా మా చిరు వ్యాపారులతో వసూలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారనే విషయాన్ని మా దృష్టికి వచ్చింది. అదే విషయాన్ని ఇప్పుడే మేము చైర్పర్సన్ గారికి కూడా వివరించడం జరిగింది. మరి చైర్పర్సన్ మేడం గారు కూడా వారిని కాంట్రాక్ట్ వాళ్ళని పిలిపించి గట్టిగా మేము మందలిస్తాము, తర్వాత వారి మీద చర్యలు కూడా తీసుకుంటామని కూడా మాకు మేడం గారికి చెప్పడం జరిగింది. కావున మా చిరు వ్యాపారులు కూడా మేము విన్నవించడం ఏమంటే, ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి గేట్లను వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు గేట్లను ఇవ్వవద్దు. ఒకవేళ ఇవ్వడానికి వాళ్ళు బలవంతం చేస్తే వారి పేరు, వారి ఫోన్ నెంబరు తీసుకొని మా సంఘం దృష్టికి కానీ మరి అధికారుల దృష్టికి కానీ తీసుకొస్తే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని బలవంతం చేయడానికి వసూలు చేయడానికి వచ్చినప్పుడు వారి యొక్క ఫోటో తీసుకోండి. వారి ఫోటో తీసుకొని వారి పేరు, వాళ్ళ మొబైల్ నెంబరు మా సంఘం ద్వారా మాకు తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. మరి చైర్పర్సన్ గారు కూడా వారిని ఈరోజే పిలిపించి మాట్లాడతామని చెప్పడం జరిగింది. కావున మా చిరు వ్యాపారాలు అందరం కూడా మనకు సహకరించిన మన అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, మున్సిపల్ సిబ్బందికి, చైర్పర్సన్ గారికి, మరి నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నగారికి మా చిరు వ్యాపారుల సంఘం తరపున, చిరు వ్యాపారుల తరపున మేము ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి భవిష్యత్తులో కూడా ఏదైనా మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే మరి మీకు న్యాయం చేయడానికి మేము ఎల్లవేళలా మీకు సపోర్టు చేయడానికి మేము ఉంటామని మీకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మేము మున్సిపల్ చైర్పర్సన్ గారికి సన్మానించడానికి ఇక్కడికి వచ్చాము. ఎందుకనగా మాకు గతంలో ఇచ్చిన మాట ప్రకారము నంద్యాలలో గేట్లు రద్దు చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మేము కోరిన విధంగా మార్కెట్ బయట వచ్చేసి తోబడి బండ్లు కానీ, గొంపలలో కానీ, ఫుట్పాత్ పైన కానీ, మున్సిపాలిటీ స్థలంలో కానీ వ్యాపారం చేసుకునే వాళ్లకు గేట్లు రద్దు చేయమని చెప్పి కోరడం జరిగింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారు కూడా మాట ఇచ్చారు. మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో పెట్టి ఆమోదం ముద్ర చేసినారు. మా గవర్నమెంట్ తరఫున అఫీషియల్గా గేట్లు రద్దు చేయబడింది. ఓన్లీ చిరు వ్యాపారులకు మాత్రమే. చిరు వ్యాపారులు అనగా బండ్ల మీద వ్యాపారం చేసేటోళ్ళు, రోడ్డు పక్కన వ్యాపారం చేసేటోళ్ళు, సైకిల్ మీద, స్కూటర్ల మీద వ్యాపారం చేసేటోళ్ళు, ఫ్యాన్సీ వస్తువులు, టిఫిన్లు, టీలు అమ్ముకునే వాళ్లకు, చిరు వ్యాపారులకు మాత్రమే గేట్లు రద్దు చేయమని చెప్పి కోరడం జరిగింది. ఈ యాక్ట్ వచ్చేసి 2014లో జరిగింది.
ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా దీనికి సానుకూలంగా స్పందించి మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో బిల్లు పాస్ చేయించి మాకు న్యాయం చేయడం జరిగింది. అయినా కానీ కొంతమంది మున్సిపల్ కాంట్రాక్టర్లు గేట్లు రద్దు చేయమని చెప్పినా కానీ ఎమ్మెల్యే మాట కూడా కేతారు చేయకుండా, మున్సిపల్ చైర్పర్సన్ మాట కూడా వినకుండా దొంగతనంగా అక్కడక్కడ మాకు తెలియకుండా వాళ్ళు మా చిరు వ్యాపారులను బలవంతంగా వసూలు చేయడం జరుగుతుంది. ఈ విషయం మా దృష్టికి వచ్చింది కనుక మేము మళ్ళీ మున్సిపల్ అధికారులకు, రాజకీయ నాయకుల దగ్గరికి తీసుకెళ్ళాము. ఈ విషయము వాళ్ళను పిలిపించి వాళ్ళు చర్య తీసుకుంటామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము మా చిరు వ్యాపారులకు తెలియజేయడం అనగా, మా చిరు వ్యాపారులు ఎవరైనా సరే రోడ్డుకి ఇరువైపులు వ్యాపారం చేసుకునే చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, బంకులలో చేసుకునే వాళ్ళు కానీ, బండ్ల మీద చేసుకునే వాళ్ళు కానీ ఎటువంటి రుసుము చెల్లించకూడదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే మీరందరూ కూడా మా సంఘంలో చేరి మీరు న్యాయం పొందాల్సిందిగా కోరుతున్నాము. ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వారికి రుసుము చెల్లించకూడదని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎవరైనా మీకు బలవంతంగా మీకు వసూలు చేయడానికి వస్తే వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ పేర్లు తీసుకొని మా దృష్టికి తీసుకొస్తే మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళని జైల్లో పెట్టించడానికి అవకాశం ఉంది. ఎమ్మెల్యే కూడా మాకు